తాగితే ఒక్కొక్కడు ఒక్కొక్క అపరిచితుడైపోతాడు. ఒకడు ఏడుస్తాడు, ఒకడు నవ్వుతాడు, ఇంకోడైతే ముచ్చటేం లేకున్నా కనవడ్డోని మీదికి లొల్లిపోతాడు. కానీ ఈడు మాత్రం వెరైటీ, ఫుల్గా తాగి డైరెక్ట్ గా పోలీసు వాళ్ళతోనే పెట్టుకుండు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 77 సార్లు డైల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి చెడ్డ సిరాకు తెప్పించిండు. పోలీసు వాళ్ళైనా గిసంటోళ్ళని ఎంతకని భరిస్తారు? ఏడున్నాడో ఎంకులాడి మరి పట్టుకొని లోపలేసిండ్రు. మరి ఈడు పోలీసు వాళ్ళకి గన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసిండు? చేసి ఏం ఆపతొచ్చిందని చెప్పిండనే కదా మీ డౌట్ అనుమానం. చెప్తే నవ్వాలనో దిట్టాలనో కూడా తెలియదు మీకు. చెప్తా ఇనుర్రి. నాయగిరి సురేష్ ఈయన పేరు. ఈయన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్పూర్ ఊరు వీళ్ళది. అయితే 6 నెలల నుంచి సురేష్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఫుల్లుగా తాగుతుండు. ఆని పైసలు ఆడదాగితే ఎవరికేం ఇబ్బంది? కానీ తాగినప్పుడల్లా పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్ డైల్ 100 కు ఫోన్ చేసుడే పనిగా పెట్టుకున్నాడు. ఇట్లా ఒకసారి 2 సార్లు కాదు, 6 నెలల నుంచి మొత్తం 77 సార్లు చేసిండట ఈ పెద్ద మనిషి. అయితే చేసినప్పుడల్లా ఒక్కొక్క ముచ్చట చెప్పిండట. ఒకసారేమో ఊరు పేరు తప్పు చెప్తే, ఇంకోసారేమో పేరు మార్చి చెప్పిండు. గంతేనా, నేను చచ్చిపోతున్నా, నా పెండ్లం కనబడతలేదు, పెట్రోల్ పోసుకొని అంట పెట్టుకుంటున్నా అంటూ పోలీసులను ఆగమాగం చేసిండట. ఇక ఈయన తాగుబోతేశాలు గుర్తుపట్టిన పోలీసులు శివరాఖరికి ఫోన్ నెంబర్ తోని ఏడున్నాడో కనిపెట్టిండ్రు. సప్పుడు కాకుండా పోయి జీపులు ఎక్కించుకొని జైలుకు పట్టుకొచ్చిండ్రు. ఈ తాగుబోతేశాల వల్ల నిజంగా అవసరం ఉన్నోళ్లకు టైంకు సాయం చేయలేకపోతున్నామని పోలీసులు గుస్సైతుండ్రు. జనాలకు ఏదైనా ఆపతొస్తే డైల్ 100 కు ఫోన్ చేయమని చెప్తే గిట్ల పరికమాల ఫోన్లు చేస్తే ఊకోమని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇస్తుండ్రు. అందుకే సురేష్ ను పట్టుకొచ్చి కేసు పెట్టిండ్రు. మళ్ళా ఎవరైనా ఫుల్లుగా దాగి గాని కావాలని గాని డైల్ 100 కు ఫోన్ చేస్తే ఊకునేది లేదని బెదిరిస్తుండ్రు. అయినా ఫుల్లుగా దాగి గొడవలు పెట్టుకునేటోళ్ళని చూసినాం గాని గిట్లా డైల్ 100 కు ఫోన్లు చేసి పోలీసులను ఇబ్బంది పెట్టిన ఈయన్ని చూసి ఇదెక్కడ తిక్కరా సామి అని తిడుతుండ్రు జనాలు. తాగిన తమాషా అంటే గిదేనేమో మరి.